వినబడుతుంది. Praise the Lord, brothers and sisters. Welcome you for today's church prayer. సంఘ ప్రార్థన కొరకై మీ అందరినీ ఆహ్వానిస్తుంటున్నాం. God has given us a blessed time, a time of prayer, to spend time with the Lord and to bring our petitions unto the Lord, so that our petitions may be answered in His time, in the time of the Lord. మనమందరము సంఘముగా మన యొక్క వ్యక్తిగత ప్రార్థన అవస్థలను, విజ్ఞాపనలను ఆయన సన్నిధిలో మనం పెట్టడానికి, మరి ఆయన సొంత సమయంలో, ప్రభు సమయంలో వాటికి జవాబు అనుగ్రహింపబడినట్లు మనము ప్రార్థనలో ప్రవేశిస్తుంటున్నాం. Before entering into the time of prayer, let us read from the Holy Scriptures, Book of Judges, chapter 5, verse 31. All together, please. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనము మనము ప్రార్థనలో ప్రవేశించక మునుపు మనమందరం కలిసి చదువుకున్నామండి. So let all thine enemies perish, O Lord, శత్రువులందరూ but let them that అలాగనే love him నశించెదరు. be ఆయన his son, ప్రేమించువారు and he బలముతో goeth forth in his might. ఉదయించి The సూర్యుని land అందరూ had rest 40 years. Let us look unto the Lord for his grace. కృప కొరకై ప్రభు వైపు మనం కనిపెట్టుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శక్తివంతమైన నామములో మీకు వందనములు చెల్లిస్తున్నాము. రాత్రి కాల సమయంలో ప్రార్థన కొరకై సంఘముగా మేము మీ సన్నిధిలోనికి వచ్చింటుండగా, భౌతికముగా మేము కలుసుకోలేకపోయినప్పటికీ ఆన్లైన్ ద్వారా కలుసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనములు, చేరి వచ్చిన ప్రియులందరిని బట్టి వందనములు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు వందనములు చెల్లిస్తున్నాం. మీరంతైనా నమ్మదగిన దేవుడవని మా జీవితంలో ప్రతి పరిస్థితిలో, ప్రతి సమయంలో రుజువుపరుచుకుంటున్నందుకు కూడా వందనములు చెల్లిస్తున్నాం. మా ప్రార్థన ఆలకించి తగిన సమయంలో వాటికి జవాబులు దయచేసి మమ్మల్ని తృప్తిపరుస్తున్న దేవుడవు మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఎంత గొప్ప దేవుని ఈ లోకంలో కలిగి జీవించి ఈ కృప మాకు అనుగ్రహించినందుకు వందనములు. ఈ సమయంలో సంఘ ప్రార్థన కొరకాయ మేము చేరి వచ్చి ఉంటుండగా మీరే కనికరించి ఈ సమయమును మా కొరకాయ దీవించి, తండ్రి మీ వాక్యం వద్ద కూర్చుంటున్నా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి, మీ వాక్యం ద్వారా తృప్తిపరిచి ప్రార్థన కొరకాయ సిద్ధపరచమని, అంధకార శక్తి అన్నిటిని విశ్వాసం ద్వారా యేసుక్రీస్తు నామములో బంధిస్తూ బోధించటంలో, తర్జుమా చేయటంలో మీ దాసులమైన అల్పులమైన మమ్మలను కరుణించి మీ ఆత్మతో నింపి ఈ సమయం కొరకాయ పరిశుద్ధపరిచి వాడుకొనమని ప్రార్థిస్తున్నాం. ఈ ఆత్మాభిషేకం దయచేయండి. ప్రజలకు ఏమైతే అవసరమో ఆ మాటలు దయచేయండి. ఆన్లైన్ ట్రాన్స్మిషన్ లో కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సహాయపడమని ప్రార్థిస్తాం. ఈ మాటలు వింటున్న ప్రియులు మరి వాక్యమును గ్రహించి అలాగన ప్రార్థించే కృప దయచేయమని యేసుక్రీస్తు ప్రభువు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. Last week we have seen from the book of Judges, chapter 4, about a victory through Deborah and Barak. చివరి వారమున మనము 4వ అధ్యాయంలోంచి దెబోరా ద్వారా, మరి అదేవిధంగా బారాకు ద్వారా వారికి కలిగినటువంటి విజయాన్ని మనము ధ్యానించుంటున్నాం. After obtaining the victory, a glorious victory, they started to sing. Immediately they composed a song and started singing that song. ఆ యొక్క విజయము పొందిన వెనువెంటనే వారు ఒక పాటను రచించి ఆ పాటను వారు ఎంతో విజయవంతంగా మరి ఆ యొక్క విజయాన్ని ఆనందిస్తూ పాడి ఉంటున్నారు. Judges, book of Judges, chapter 5, so whole chapter describing how they got victory by the help of the Lord. యెహోవా Please. చెప్పండి. And
explaining all these things in this song. 5వ అధ్యాయం అంతది కూడా మరి యెహోవా ద్వారా, మన దేవుడైనటువంటి యెహోవా ద్వారా ఏ విధముగా వారు ఆ యొక్క విజయాన్ని పొందుకున్నారో ఆ విజయాన్ని అంతా కూడా ఆ పాటలో రచించి వాటిని ఉచ్చరించి ఉంటున్నారు. We'll try to understand this song in terms of our prayer, how that song will help us in praying. We'll see in that angle. కాబట్టి మనం ఇప్పుడు మన ప్రార్థనకు ఏ విధంగా ఈ పాటలో ఉన్నటువంటి వచనాలన్నీ కూడా మరి సహకరిస్తాయో, తోడ్పడతాయో మనం దాన్ని ఆ వైపున మనం చూద్దాం, ఆ కోణంలో మనం చూద్దాం. Actually, this is the song of praise. After getting victory, they started praising the Lord. ఇది నిజముగా అయితే ఇది మరి ఈ యొక్క అధ్యాయము విజయము పొందిన తర్వాత వారు దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తున్నటువంటి పాటగా ఉన్నది. So this entire chapter can be divided into 4 parts. ఈ యొక్క అధ్యాయం అంతా కూడా 4 భాగాలుగా విభజించవచ్చును. 1 to 12, verses 1 to 12 is the first part. 1 నుంచి 12 వరకు మొదటి భాగం. And verses 13 to 18 is the second part. 13 నుంచి 18 వరకు రెండవ భాగం. And 19 to 23 is the third part. 19 నుంచి 23 వరకు మూడవ భాగము. And finally 24 to 31 is the last part. 24 నుంచి 31 వరకు నాలుగవ భాగముగా మనం చూడవచ్చును. How we study depends upon that. We can divide the verses. మనం ఏ విధంగా దీన్ని ధ్యానిస్తామో ఈ భాగాన్ని దాని ప్రకారముగా మనం ఈ యొక్క భాగాలను మనము చూడవచ్చును. So in the first part we can see Deborah and Barak, they were collectively singing this song. మొదటి భాగంలో మనం చూసినట్టయితే దెబోరాయు మరి బారాకు ఇద్దరు కలిసి వారు ఈ యొక్క విజయాన్ని ఆనందిస్తూ పాడుతుంటున్నారు. In chapter 5 verse 1, then sang Deborah and Barak, the son of Abinoam, on that day, saying, praise ye the Lord for the avenging of Israel, when the people willingly offered themselves. మొదటి వచనము 5వ అధ్యాయం మొదటి వచనములో, ఆ దినమున దెబోరాయు అబీనోయ కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి, ఇశ్రాయేలీలలో యుద్ధశాలలు ధైర్యము కనుపర్చిరి, ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి, యెహోవాను స్తుతించుడి. In verse 12, awake, awake, Deborah, awake, awake, utter a song, arise Barak, and let thy captivity captive, thou son of Abinoam. 12వ వచనము, దెబోరా మేలుకొనుము, మేలుకొనుము, దెబోరా మేలుకొనుము, మేలుకొనుము, బారాకు కీర్తన పాడుము, అబీనోయ కుమారుడా లెమ్ము, చెరపట్టిన వారిని చెరపట్టుము. So here Deborah was saying that, awake, get up, awake, wake up and do the war. So it is always good for us as the believers to wake up for doing the things of the Lord. కాబట్టి ఇక్కడ దెబోరా మరి మేల్కొనమని మరి పిలిపిస్తుంటున్నది. మరి మనము కూడా మనకు జీవితంలో మేల్కొని ఉండటము, మరి నిద్ర నుంచి లేవడం అనేది చాలా మేల్కొల్పుగా ఉంటున్నది. And wake up is the state of a cautious state, not a sleeping and slumbering state. మేలుకొనడం అనేది మనము జాగ్రత్తగా మరి శ్రద్ధగా వేచి ఉండడం అనేది నిద్రపోయి అలసిపోయి సొలసిపోయి నిద్రపోయే ఆ యొక్క స్థితిలోంచి ఉన్నటువంటిది కాదు. So in the Christian life we have to be wake up, we have to arise, we have to be cautious all the time. కాబట్టి మనము మన యొక్క క్రైస్తవ జీవితంలో మేల్కోవగలిగినటువంటి వారంగా,
జాగ్రత్తగా ఓపికతో మనము ఎదురు చూచే వారంగా ఉండాలి. In first epistle to Corinthians chapter 15 verse 34, it is written there, we should wake up, we should be cautious there not to sin. మొదటి కొరింథీయులు 13వ అధ్యాయము 15వ వచనములో రాయబడినట్టుగా మరి వారు 15వ అధ్యాయం 13వ వచనంలో రాయబడినట్టుగా మరి మెలకువ కలిగి మనము లేచి ఉండాలి. నిద్రపోయే స్థితిలో, నిద్రావస్థలో మనం ఉండకూడదని రాయబడి ఉన్నది. 15:34 verse 34, we read there, awake to righteousness and sin not, for some have not the knowledge of God. I speak this to you, your shame. 14వ అధ్యాయము మొదటి కొరింథీయులు 34వ వచనము, నీతి ప్రవర్తన గల వారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గూర్చి జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. So they are not wake up means they are sleeping. That means it is a shameful state. That's why Paul was reminding them. కాబట్టి వారు నిద్ర మెలకుగా లేనట్టయితే వారు నిద్రపోతున్నట్టుగా ఉన్నారు. కాబట్టి అది ఎంతో సిగ్గుకరమైనటువంటి పరిస్థితిని మరి అపోస్తలుడైన పౌలు వారికి జ్ఞాపకము చేస్తుంటున్నాడు. And also in our lives, anytime when we get some answers or with victory in life, whether we get answers or not, it is the duty of the believer to praise the Lord all the time. కాబట్టి మన యొక్క జీవితంలో ప్రార్థన వినపాలు మనము చేసినప్పుడు దానికి జవాబు వచ్చినా రాకున్నా మన యొక్క బాధ్యత ఏంటంటే ప్రభువును మనము స్తుతించే బద్దులమైంటున్నాం. So we have to wake up and praise. కాబట్టి మనము లేచి ఉండి నిద్ర మేల్కొని మనము ప్రభువును స్తుతించాలి, గణపరచాలి. In Psalms 17 verse 15, we read like this. 17వ కీర్తన 15వ వచనంలో ఈ విధంగా రాయబడింది. As for me, I will behold thy face in righteousness. I shall be satisfied when I wake with thy likeness. 15వ వచనం, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకొందును. So meeting the Lord by waking up, so we'll be satisfied, and at the time we have to offer our praises unto the Lord. కాబట్టి మేల్కొన్నప్పుడు all right, this must be a regular activity. కాబట్టి మేల్కొన్నప్పుడు మనము జాగరూకులమై ప్రభువును మరి స్తుతిస్తూ గణపరుస్తూ ఉంటున్నాం. కాబట్టి అది మన యొక్క దినచర్యగా ఉంటుంది, ప్రతి దినము జరిగించే చర్యగా ఉంటున్నది. In Matthew's Gospel, chapter 26, verse 40, Lord Jesus Christ inviting his disciples and suggesting, alerting them not to sleep, wake up and pray. కాబట్టి మన మత్తయి సువార్త 26వ అధ్యాయం 40వ వచనంలో కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు తన యొక్క శిష్యులకు ఆయన హెచ్చరిస్తుంటున్నాడు, మీరు మేల్కొని ఉండండి, నిద్రపోకండి, ప్రార్థన చేయండి అని చెప్తుంటున్నాడు. In verse 40, and he cometh unto the disciples and findeth them asleep, and saith unto Peter, what, could you not watch with me 1 hour? మత్తయి సువార్త 26వ అధ్యాయము 40వ వచనము, ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? 41, watch and pray that he enter not into temptation. The spirit indeed is willing, but the flesh is weak. 41వ వచనము, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండుడి, ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము, ఆయన బలహీనమని పేతురుతో చెప్పి. So sometimes our spirit is indeed willing to pray, but our flesh is weak, not cooperating to pray. కాబట్టి మన యొక్క ఆత్మ సిద్ధముగా ఉన్నప్పటికీ మరి శరీరము మనకు మరి అది మనతో సహకరించకుండా ఉంటుంది,
ప్రార్థన చేయకుండా మనని ఆపేదిగా ఉంటున్నది. This both must be synchronized. Then only we can have a good prayer time. మన శరీరము ఆత్మ అనుసంధానములో ఉన్నప్పుడే ప్రార్థనా సమయములో ఒక ఐక్యత కలిగి ఉంటాం. So Lord Jesus Christ, that is the reason why Lord Jesus Christ was exalting them. అందుకనే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. Here in chapter 5 of Judges, Deborah was saying that, Barak, arise, he says. అందుకనే మనం చదివినటువంటి న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయములో దెబోరా ఇస్తున్నటువంటి పిలుపు బారాకు నిద్రలేమని మేల్కొనమని చెప్తూ ఉంటున్నది. Awake, awake, Deborah, awake, awake, utter a song, arise, Barak, and led thy captivity captive, thou the son of Abinoam. దెబోరా మేల్కొనుము, మేల్కొనుము, దెబోరా మేల్కొనుము, మేల్కొనుము, బారాకు కీర్తన పాడుము, అభినోయ కుమారుడా లెమ్ము, చెరపట్టిన వారిని చెరపట్టుము. Deborah was very much alert because he was a judge and a prophetess, and she received the word of the Lord, and immediately she ran and told to Barak. దెబోరా మేలుకుగా ఉన్నటువంటి స్త్రీగా ఉంది, ఎందుకంటే తను న్యాయాధిపతిగా ఉన్నది, దేవుని యొక్క ప్రవక్తినిగా ఉంటున్నది. ఆ యొక్క మాటలు విని వెనువెంటనే పరిగెత్తుకునే వెళ్ళి మరి బారాకుతో ఆ మాటలు చెబుతూ ఉంటున్నది. But Barak was not that much alert. He was not willing. I mean, he was slumbered or just in the sleeping mode, not willing to go to the war. కానీ బారాకు సిద్ధముగా ఉన్నటువంటి వ్యక్తిగా లేడు, నిద్రపోయే నిద్రావస్థలో ఉన్నట్టుగా కొనుకుపాటులో ఉన్నటువంటి వాడిగా ఉంటున్నాడు. ఆయన మెలకుగా లేనటువంటి పరిస్థితిలో మనం కనుగొనవచ్చు. That's why she was alerting Barak, get up to go war with Sisera. సిసెరాతో కలిసి యుద్ధంలో చేరమని ఆ బారాకుకు ప్రేరేపణ ఇస్తుంది, మేలుకోనమని. This day Lord is going to give you Sisera unto your hands, so go and war against with him. కాబట్టి సిసెరా మీద దేవుడు మరి నీకు జయము కలగజేయనుంటున్నాడు అని చెప్పి ఆయనను బలపరుస్తూ ఉంటున్నది. So the first thing we can learn from this chapter is wake up for the war. మొట్టమొదటి విషయం మనం కనుగొనేది ఏంటంటే ఈ అధ్యాయంలోంచి యుద్ధము చేయుటకై మెలకువ కలిగి ఉండాలి. We may not physically war with the physical things, but we war spiritually in prayer. భౌతికమైనటువంటి వాటి గురించి భౌతికంగా అంటే శరీర పరంగా మనము యుద్ధము చేయకపోవచ్చు, కానీ మనము ఆత్మీయ పరముగా మరి ఆ యొక్క వాటిని పోరాడేవారుగా ఉంటున్నాం. Whatever the things we need to overcome, those things must be prayed. In the time of prayer, you can spend more time and ask the Lord. The Lord will give you victory. He will grant us victory in the time of prayer itself. కాబట్టి వేటి విషయమై మనము విజయం పొందాలో, వేటిని మనము జయించాలో వాటిని కొరకై మనము ప్రార్థనా సమయములోనే వాటిని ప్రార్థన పూర్వకముగా ప్రభు ఎదుట పెట్టి వాటిపైన మనము జయము పొందవచ్చును. When we pray, ask the Lord, Lord, give me a promise, give me a word, a promise, so that I can climb this promise and pray. మనం ప్రార్థించినప్పుడు ప్రభువా మరి ఈ యొక్క వాటిపైన నేను జయం పొందడానికి మరి ఏదైనా నీ యొక్క వాక్యం ద్వారా నన్ను ప్రేరేపించమని ప్రభుతో చెప్పినప్పుడు ప్రభు ఆ యొక్క మాటలు ఆ యొక్క వాక్యమును నేను ఎత్తిపట్టుకొని ప్రార్థించుటకు నాకు సహాయం చేయమన్నప్పుడు ప్రభు మనకు సహాయం చేసేవాడిగా ఉంటాడు. Whenever a big thing in life, a typical thing to pray for, so better to climb the promise, ask the promise and climb the promise and pray, so the Lord will give us comfort in that gap period. ఏదైనా నేరుగా ఏ విషయమైనా మనము ప్రార్థించాలనుకుంటే ఆ యొక్క విషయం కొరకై మనం ప్రభు సన్నిధిలో వాటి గురించి మనం పోరాడేవాడిగా ఉండాలి. And second thing we can see in this chapter 5 of Judges.
రెండవది మనము ఈ యొక్క అధ్యాయంలోనే మనం చూడొచ్చును, 5వ అధ్యాయంలో In verse 2, praise ye the Lord for avenging of Israel when the people willingly offered themselves. ఇప్పుడు ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి, యెహోవాను స్తుతించిరి. So here we can read the word willing. They are prepared. They are willingly to come for war. కాబట్టి వారు మనస్పూర్వకముగా ఆ యొక్క యుద్ధ సన్నద్ధులై వచ్చి ఉంటున్నారు. People are ready because it is the need of the entire nation, because there is a war against the nation. So people are eager to do that. But Barak is not ready. కానీ మరి ఇక దేశానికి సంబంధించింది కాబట్టి ఈ యుద్ధం అనేది మరి కాబట్టి వారందరూ కూడా సంసిద్ధులై వచ్చి ఉంటున్నారు. కానీ బారాకు మరి సంసిద్ధుడిగా లేడు. Barak is not a king, but he is a man of a tribe of Naphtali. ఇక బారాకు ఒక రాజు కాదు, కానీ నఫ్తాలి వంశానికి చెందినటువంటి వాడు. How Lord used Shamgar when he was working in the field as a farmer. So how he used Shamgar. Now Lord he wants to use Barak here. మరి ఏ విధంగా షమ్దార్ని ప్రభు ఉపయోగించుకున్నాడో ఆ విధంగానే బరాకును ప్రభు ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు. But Balak was not willing. కానీ బాలాకు ఇష్టపడట్లేదు. So Barak, in this thing we can understand that. So we have to have the willingness for war. కాబట్టి మనము దీని నుంచి నేర్చుకునే పాఠం ఏంటంటే మనము ఇష్టపడి మనము దాని కొరకు పూనుకునే వారిగా ఉండాలి. In chapter 4, Judges chapter 4, verse 6, she sent and called Barak the son of Abinoam out of Kadesh Naphtali and said unto him, hath not Lord God of Israel commanded, saying, go and draw toward Mount Tabor and take with thee 10,000 men of the children of Naphtali and the children of Jebulun? 6వ వచనము 4వ అధ్యాయం 6వ వచనంలో ఆమె నఫ్తాలి కాదేశులో నుండి అభినయ కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లను, నీవు వెళ్ళి నఫ్తాలిలోను జబులోనిలోను 10,000 మంది మనుషులను తేబోరు కొండ యొద్దకు రప్పించుము. So these two tribes, they were invited for war now. కాబట్టి ఈ రెండు తెగల వారిని ఈ యొక్క యుద్ధం కొరకై పిలిచి ఉంటున్నారు, ఆహ్వానించబడినారు. And when these two tribes they prepare their after Barak ready to go, and if Deborah is ready to come, I will also go with you. So when he said like that, these two tribes with 10,000 people, they prepared to go. కాబట్టి బారాకు మరి దెబోరా కూడా మాతో వస్తే మరి మేము కూడా సిద్ధమై వస్తామని ఆ యొక్క 10,000 మంది ఇద్దరు తెగలు కలిసి ఆ 10,000 మంది మనుషులు పట్టడానికి వారు వెళ్ళి ఉంటున్నారు. But along with these two tribes, many could able to join. ఈ రెండు తెగలతో కలిసి ఇంకా ఇతరులు కూడా మరి వారితో కలిసి వెళ్ళడానికి సిద్ధమై ఉంటున్నారు. In chapter 5 verse 14, we can read there Benjamin, tribe of Benjamin. 5వ అధ్యాయం 14వ వచనంలో బెన్యామీను గోత్రికులను గురించి మనం చూస్తాం. And in verse 13 there we read Ephraim. 13వ వచనములో ఎఫ్రాయిము వంశస్థుల గురించి చూస్తున్నాం. And in 15 verse 15 we can read there Issachar. 15వ అధ్యాయం 15వ వచనంలో ఇస్సాకారీయులను గురించి చూస్తుంటున్నాం. So Naphtali, Jebulun, Issachar, Benjamin, Ephraim, and also we see there Manasseh west. కాబట్టి ఈ రెండు తెగలతో కలిసి మరి వారు మరి జబులూనీయులు, అదేగా మరి ఇస్సాకారీయులు, మరి ఆ విధంగా ఎఫ్రాయిమీయులు, వీరందరూ కూడా మరి వారితో కలిసి వెళ్ళినట్టుగా
మనము చూస్తుంటున్నాం. So, రూబేనీయులు కూడా. not Reuben. Manasseh West. మనషే It is called Manasseh West. It is called Makir. మాకీరు వంశస్థులు కూడా అక్కడ చేరింటున్నారు. Manasseh is Manasseh is of two parts. మనిషిలో 2 భాగములు ఉన్నాయి. Manasseh on the east side of the Jordan, it is called Gilead. మరి మనిషి గోత్రికుల్లో ఆ తూర్పు వైపు ఉన్నటువంటి వారు, యోర్దానికి తూర్పు వైపు ఉన్నటువంటి వారు గీలీదు దేశంలో ఉన్నటువంటి వారు. In verse 17 we read Gilead, Jordan, other side of the Jordan. గీలాదు యోర్దాను అద్దరి నిల్చెను అని 17వ వచనంలో మనం చూస్తుంటాం. So Gilead abode beyond Jordan means this is the tribe of Manasseh, east side of Jordan. కాబట్టి వీరు మరి మనిషి గోత్రికులు గీలాదు యోర్దాను నది అద్దరిని ఉన్నటువంటి వారు. But now we are talking about the same Manasseh, west side of Jordan, that is Makir. మరి ఆ యొక్క యోర్దానికి ఉత్తర వైపు ఉన్నటువంటి వారి గురించి మనం మాట్లాడుతుంటున్నాం, మాకీరులు. సో Makir means Manasseh, other side of the Jordan, they are also willing to go for war. కాబట్టి ఈ మాకీరీలు కూడా యోర్దానుకు అటువైపు ఉన్నటువంటి వారు కూడా సిద్ధపడి ఉంటున్నారు వెళ్ళడానికి, యుద్ధము చేయడానికి. సో టోటల్లీ 6 tribes prepared to go for war. కాబట్టి 6 తెగల వారు యుద్ధము చేయడానికి సిద్ధపడినటువంటి వారిగా ఉంటున్నారు. Actually they are called for only 2 tribes, Naphtali and Zebulun, only 10,000 men. కేవలము 10,000 మంది నఫ్తాలీయులు జెబులూను నుంచి ఎన్నుకొనబడినారు యుద్ధం చేయడానికి. But now what is the total number here? కానీ ఇప్పుడు పూర్తి సంఖ్య ఏమైంటున్నది? In chapter 5 verse 8 we see there 40,000 men of Israel there. మరి 5వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్టయితే 40,000 మంది ఇశ్రాయేలీయులు అక్కడ చేరినట్టుగా మనం చూడొచ్చు. Actually only 10,000 people of 2 tribes they are called for war. మరి నిజంగా చూసినట్టయితే కేవలము 2 తెగల వారు యుద్ధం చేయడానికి పిలువబడినారు. But the remaining tribes also, Issachar, Benjamin, Ephraim, Manasseh West. So these people also joined. Totally a big group of 40,000 men. They went for war. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే మరి వీరితో కలిసి వారి ఎఫ్రాయిమీలు, మరి అదేవిధంగా మాకీరు, ఆ తర్వాత మరి ఇశ్శాఖారీలు, ఆ తర్వాత మరి గీలాదుకు అటువైపు ఉన్నటువంటి వారు కూడా సిద్ధమై వారు మరి వచ్చి ఉంటున్నారు యుద్ధం చేయడానికి. At the same time, amongst the Israelites, some tribes are there, they are not willing to go for war. Some tribes of Israel, they are not willing to go for war. కొన్ని గోత్రాల వారు, ఇశ్రాయేలీలో ఉన్నటువంటి కొన్ని గోత్రాల వారు యుద్ధము చేయడానికి సిద్ధపడలేదు, రాలేదు. So their names are Reuben. ఆ యొక్క పేర్లు ఏంటంటే రూబేనీయులు. That we read in chapter 5 verse 15. 5వ అధ్యాయము 15వ వచనము చివరి భాగంలో ఉన్నది. And Manasseh east, that is called Gilead. మనిషి ఉత్తర వైపు ఉన్నటువంటి వారు గిలాదు దేశంలో ఉన్నటువంటి వారు. East Manasseh, that place is called Gilead. ఆ గీలాదుకి అద్దరిలో ఉన్నటువంటి ఆ గిలాదు దేశమస్తున్నటువంటి వారు మనిషి గోత్రికులు, ఆ వేరే భాగం వారు. If you see the map also you can understand those things. మ్యాప్ లో చూసినట్టయితే వీటన్నిటిని కూడా మనము తెలుసుకోగలుగుతాం. And verse 17, Dan tribe is there. 17వ అధ్యాయ వచనములో కూడా దాను గోత్రికుల గురించి మనం చూస్తున్నాం. In verse 17 also we see Asher, the tribe of Asher. ఆషేరీలను కూడా మనం 17వ అధ్యాయం 15వ వచనములో చూడొచ్చు.
So Reuben, Gilad, and Dan, Asher, these people, they are not willing to go for war. కాబట్టి రూబేనీయులు, ఆషరీలు, దానీయులు వీరందరూ కూడా యుద్ధంలో పాలు పొందడానికి సిద్ధపడలేదు. So amongst Israel, there are some people willing to go for war, and there are some people not willing to go for war. కాబట్టి ఇశ్రాయేలీలలో కొందరు తెగవారు, వారు యుద్ధం చేయడానికి సిద్ధపడి ఉంటున్నారు, ఇష్టపడి ఉంటున్నారు. కొందరు ఇష్టపడలేదు. Probably these may be a good believers. కాబట్టి ఎవరైతే యుద్ధానికి సిద్ధపడినారో వారు మంచి విశ్వాసులై ఉండవచ్చును. Those didn't go to war, they are good believers. అచ్చా అచ్చా, ఎవరైతే యుద్ధానికి వెళ్ళలేదో వారు మంచి విశ్వాసులై ఉండవచ్చు కావచ్చు. Because they might have read a verse from Deuteronomy chapter 20. ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయంలోంచి బహుశా ఆ వచనాన్ని వాళ్ళు చదివి ఉండవచ్చును. Deuteronomy chapter 20, I think verse 8. ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము 8వ వచనము. In that verse we read that and the officer shall speak further unto the people, and they shall say, what man is there that is fearful and faint-hearted? Let him go and return unto his house, lest his brethren's heart faint as well as his heart. నాయకులు జనతో ఎవడను భయపడి మెత్తని గుండె గలవాడో వాడు తాను అధైర్యపడి తిరిగగా తన సహోదరుల గుండెలు అధైర్యపరచుకున్నట్లు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చునని చెప్పవలెను. Probably they might have read this verse. బహుశా వీరు ఈ వాక్యమును చదివి ఉండవచ్చు. So because why should we go and trouble them? If I'm not prepared, if I go there, if I war with them, so they will also lose the war. So they might have thought like that. బహుశా మరి ఈ వాక్యం చదివిన తర్వాత మేమెందుకు మరి అధైర్యంగా ఉన్నటువంటి వారం కాబట్టి మేము వెళ్ళి అక్కడ వాటికి కూడా అధైర్యపడతారని చెప్పేసి వెళ్ళకపోయి ఉండవచ్చు. So whatever the verses in the Bible which is suitable to us, we will carefully select and apply it. మన బైబిల్ గ్రంథములో మనకు అనుకూలించే వచనాలను మనం ఎన్నుకొని చాలా జాగ్రత్తగా వాటిని మనం అన్వయించుకుంటాం. So Lord told them actually they have to go for war. మరి మనం నిజంగా చూసినట్టయితే ప్రభు వారికి చెప్పినది ఏంటంటే యుద్ధ సన్నద్ధులై వెళ్ళమని. And you should not discourage others also. ఇతరులను అధైర్యపరచకూడదని చెప్పి ఉంటున్నాడు. If you apply this same principle in our lives, we have to be ready for the work of the Lord all the time. కాబట్టి ఈ వచనాలను మనం గ్రహించినట్లయితే దేవుని యొక్క కార్యము కొరకై మనము అన్ని వేళలా సంసిద్ధులై ఉండాలి. We have to come for prayer meeting and pray. We have to involve in prayer. మనం ప్రార్థన కూడికకు రావాలి, ప్రార్థనలో మనము పాలు పొందాలి. So I cannot pray, they are praying, there is no time for me to pray. So we should not give the lame excuses. కాబట్టి ఇటువంటి మరి అనవసరమైనటువంటి సాకులు చెప్పేవారుగా ఉండకూడదు. వారు చేస్తున్నారు కదా, మరి సమయం నాకు లేదు కాబట్టి నేను చేయను అని చెప్పకూడదు. So maximum possible time we have to participate in prayer, in worship and attending the church. All these things must be done regularly as believers. ఎంతగా సాధ్యమైతే అంత సాధ్యమైనంతగా మరి ఆరాధనలోను ప్రార్థనలోను అన్ని కూడికలకు హాజరయ్యే వారంగా పాలు పొందే వారంగా ఉండాలి. Here we can understand, we can learn this lesson, willingness for war. Some tribes are willing for warring, and some tribes are not willing. కాబట్టి దీంట్లోంచి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే కొన్ని తెగల వారు ఆ యొక్క యుద్ధం కొరకు సిద్ధమై ఉంటున్నారు, కొందరు మరి సిద్ధపడకుండా ఉంటున్నారు. Lord will give victory with those who are prepared. ఎవరైతే సిద్ధపడి ఉంటున్నారో వారిని ప్రభు వాడుకొని యుద్ధంలో జయము దయచేస్తాడు. Because a few praying people are there, that's the reason why we are getting more victories as in the individual life, in the church life, or in the family life.
మరి సంఘములో కొందరు ప్రార్థన యోధులు ఉన్నారు కాబట్టి వారి ద్వారా మనం వ్యక్తిగత జీవితంలోను మన సంఘ జీవితంలోను మనం అనేక విజయాలు మన యొక్క ప్రార్థనలకు జవాబులు మనం పొందుతుంటున్నాం. Two things we have learned from this chapter. ఈ యొక్క అధ్యాయం నుంచి రెండు విషయాలు మనం నేర్చుకున్నాం. The first one is wake up and do the war. మొట్టమొదటిది మెలకువగా ఉండి యుద్ధము చేయాలి. And second thing is we have to show our willingness, our interest to participate in the war. రెండవది మనము యుద్ధములో పాలు పొందాలని మన యొక్క ఇష్టాన్ని మనం కనపరిచే వారంగా ఉండాలి. And of course we don't have time to complete. I think it is not possible to complete the whole thing. We'll try to do as the time permits. పూర్తి భాగాన్ని మనము పూర్తి చేయలేకపోవచ్చు. మరి మనకు సమయం దొరికినప్పుడు దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నిద్దాం. The third thing is fight until you win the war. మూడవది మరి గెలుపు లభించేంత వరకు యుద్ధము చేయాలి. In chapter 4 we can see that Sisera finally died. మరి 4వ అధ్యాయంలో మనం చూస్తే తుదకు మరి సిసెరా మరణించినాడు. So that is the final stage of the war. ఇది యొక్క యుద్ధం యొక్క ఆఖరి గతి. So those enemies there, enemy must be killed. కాబట్టి శత్రువు ఓడింపబడాలి. And our Lord Jesus Christ on the cross of Calvary, he got victory over Satan completely. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు శత్రువు పైన పరిపూర్ణముగా ఆ యొక్క శిలువలో విజయం పొందింటున్నాడు. Now as a believer we don't need to again war and to get more victories. మరి ఒక విశ్వాసిగా మనం ఇంకా ఎక్కువగా పోరాడి ఇంకా మరి అనేక విజయాలు పొందాల్సిన అవస్థ లేదు. There are certain things we have to get victory. మరి కొన్ని సందర్భాల్లో మనము విజయము పొందాల్సినటువంటి వారంగా ఉంటున్నాం, విజయాలు సాధించాలి. But we have to stand on the victory ground. Because we are standing on the victory ground, we can just climb the victory. మరి మనము ఆ యొక్క విజయము పొందినటువంటి ఆ స్థానములో ఎక్కడైతే ప్రభు విజయం సాధించినాడో ఆ స్థలములో మనము నిలిచుండి ఆ యొక్క విజయాన్ని మనం ఆపోదించుకోవాలి. Lord Jesus Christ on the cross of Calvary, he got victory. So victory is already pronounced. Now the thing is only climbing the victory. That is the that is the responsibility of the believer. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆ యొక్క కలువరి శిలువలో విజయాన్ని ఇంతకు మునిపే సాధించినాడు. మనము చేయవలసినటువంటి పని ఏంటంటే ఆ యొక్క విజయాన్ని మనము స్వీకరించినటువంటి వారంగా దాన్ని మనము కోరుకోవాలి. This is the thing, third thing we can learn from this chapter. ఇది మూడవ విషయము ఈ యొక్క అధ్యాయం నుంచి మనం నేర్చుకోవాల్సినది. And finally, because I don't have time, just I'm rushing. సమయం లేదు కాబట్టి త్వరగా వెళ్తుంటున్నాం. And finally, in this song, they were singing. In that song, 3 women we can sing. ఈ యొక్క పాట పాడుతున్నప్పుడు మనము ముగ్గురు స్త్రీలను మనం చూడవచ్చు. One is Deborah. మొట్టమొదటి దెబోరా. Second, Deborah was talking about Jael. మరి దెబోరా జాయల్ గురించి మాట్లాడుతూ ఉంటున్నది. And Deborah also talking about the mother of Sisera. మరి దెబోరా సిసెరా యొక్క అమ్మగారి గురించి తల్లిని గురించి కూడా మాట్లాడుతూ ఉంటున్నది. Just briefly we'll try to see these 3 women. ఈ ముగ్గురు స్త్రీల గురించి క్లుప్తంగా మనం చూడడానికి ప్రయత్నిద్దాం. Of course each topic is point is a separate message, but we'll see the thing very briefly. మరి ప్రతి ఒక్క ఈ ముగ్గురు స్త్రీల యొక్క అంశాలు
అవి ఒక్కొక్క టాపిక్ అయి ఉంటుంది. అయినప్పటికీ క్లుప్తముగా మనం చూడడానికి ప్రయత్నిద్దాం. If you see Deborah was a judge and a prophetess. దెబొరా చూసినట్టయితే తాను ఒక ప్రవక్తిని, ఆమె న్యాయాధీరాలు కూడా న్యాయం తీర్చేదిగా ఉంటున్నది. Not only that, she says about herself in chapter 5 verse 7. She was telling about herself. She is the mother of Israel. మరి ఆమె స్వయాన్ గురించి చెప్తుంటున్నది 5వ అధ్యాయం 7వ వచనములో, ఇశ్రాయేలీలలో నేను తల్లిగా ఉన్నానని చెప్తుంటున్నది. So what a great role of Deborah at the time in Israel. ఆ యొక్క ఇశ్రాయేలీల ఆ సమయంలో దెబొరా మరి తను ఆ యొక్క తన యొక్క స్థానము ఆమె చూపిస్తుంటున్నది. She played a major role, a great role in that time. ఆ సందర్భములో మరి తన గొప్ప పాత్ర వహించి ఉంటున్నది. So she was a judge. She has to judge the people. ఆమె న్యాయాధిపతిగా మరి ప్రజలపైన న్యాయము తీర్చాలి. As a prophetess, receiving the word of the Lord, delivering the word to the people. ఒక ప్రవక్తినిగా దేవుని నుండి వాక్యమును పొందినటువంటిదిగా వాక్యాన్ని తన ప్రజలకు చెందజేయాలి. Thirdly, she is a mother and playing that a very great role amongst Israel, taking care of Israelites. మూడవదిగా తన యొక్క తల్లి పాత్రగా పోషిస్తూ మరి ఆ యొక్క ఇశ్రాయేలు గురించి ఎంతో జాగ్రత్త వహించేదిగా, వారి గురించి బాగోగులు చూసుకునేదిగా ఉంటున్నది. So a very great role she played during that time. కాబట్టి తన యొక్క ఆ సమయంలో ఎంతో గొప్ప పాత్రను ఆమె పోషించి ఉంటున్నది. So that's the reason why God allowed to write her name here and also in Hebrews chapter 11. మరి ఈ యొక్క వాక్య భాగంలోను హెబ్రీలు పత్రిక 11వ అధ్యాయంలోను తను చేసినటువంటి ఈ యొక్క పోషించినటువంటి గొప్ప పాత్రను బట్టి తన యొక్క పేరు నమోదు చేయబడి ఉంటున్నది. And she was talking about Joel secondly. జాయల్ గురించి కూడా రెండవదిగా మాట్లాడుతుంటున్నది. In verse 24, she was praising Joel. 24వ వచనములో మరి తన గురించి ఆ యొక్క జాయల్ గురించి గొప్ప మాటలు చెప్తుంటున్నది. She was praising, పొగుడుతుంటున్నది. So Joel did great work on behalf of Israel. తాను మరి ఎంతో ఇశ్రాయేలీల పట్ల ఎంతో గొప్ప పనులు చేసి ఉంటున్నది. When Sisera came unto her, simply she invited and gave him milk and covered with a cover, and then she favored Israel by killing him. కాబట్టి ఆమె మనం 24వ వచనం చూసినట్టయితే తను దాహము పొందినప్పుడు పాలు తనకిచ్చి తన యొక్క మేక్తో తను కొట్టి ఏ విధంగా చంపి ఉంటుందో ఆ గొప్ప కార్యం మనం చూడవచ్చు. For that reason now she was praised. దాన్ని బట్టి తను పొగిడి ఉంటున్నది. So if you do great things for God, even God will use women. They have very great role in the church, in the society. కాబట్టి ఈ విధంగా స్త్రీలు కూడా సంఘములో గొప్ప పాత్రను పోషించినప్పుడు మరి గొప్ప విజయములను మరి పొగడబడుతూ ఉంటారు. And in Proverbs chapter 31 verse 31 we can read, give her of the fruits of her hands and let her own works praise her in the gates. మరి మన సామెతలు 31వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్టయితే 31వ వచనము, చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యబడును కదా. So Jael was praised by Deborah. కాబట్టి ఈ విధముగా మరి జాయలు దెబొరా ద్వారా తను పొగడబడి ఉంటున్నది. So I'm not going in detail, time is up. And the third woman here we see the mother of Sisera.
మూడవ స్త్రీ సిసెరా యొక్క తల్లి. Sisera mother was observing all these things. సిసెరా యొక్క తల్లి ఈ యొక్క విషయాలన్నీ కూడా గమనిస్తుంటున్నది. She thought her son is a very brave man, a great man. He can win the war. తను అనుకున్నది తన యొక్క కుమారుడు గొప్ప యోధుడు, ఈ యొక్క యుద్ధాన్ని చాలా సులువుగా జయించవచ్చును అనుకున్నది. When she was watching in verse 28, we see, but Sisera is unable to do that. She was watching that. కాబట్టి 28వ వచనంలో మనం చూసినట్లయితే సిసెరా తల్లి కిటికీలోంచి దాన్ని చూస్తూ ఉంటున్నది. And cried through the lattice, why is his chariot so long in coming? Why tarry the wheels of his chariots? కాబట్టి ఆమె ఈ విధంగా అంటుంది, అలిక కిటికీలో నుంచి చూచి కేకలు వేసెను, రాక అతని రథము తడువు చేయనేలా అని చెప్తుంటున్నది. So she was very much discouraged about her son. కాబట్టి తన యొక్క కుమారుని బట్టి ఆమె ఎంతో నిరుత్సాహపడినట్టుగా మనం చూస్తుంటున్నాం. And finally her son died. తుదకు తన యొక్క కుమారుడు మరణించినాడు. So now Deborah was picturizing all these things, thinking that how his mother viewed all these things, and now she is portraying all these things in her song. కాబట్టి ఆ పాటలో వీటన్నిటిని పొందుపరుస్తూ సిసెరా యొక్క తల్లి ఏ విధంగా చూసి ఉంటుందో వాటినన్నింటినీ కూడా పొందుపరిచి ఉంటున్నది. So the people who are willing to come to do the things of God and wake up and fighting for victory, they will always be praised. కాబట్టి ఎవరైతే సిద్ధపడి ఉంటున్నారో, దేవుని సన్నిధిలో వాడబడడానికి ఇష్టపడుతుంటున్నారో వారు గొప్ప విజయములు సాధించే వారిగా ఉంటారు. God will use such a person. అటువంటి వారిని ప్రభువు ఉపయోగించుకుంటాడు. And let us submit ourselves unto the Lord, and as Deborah and Barak, of course, he came into the second category, because if you come, I will go, otherwise I cannot, he said. కాబట్టి ఈ విధంగా మరి దెబోరా సిద్ధపడి ఉంటున్నది, మొదటి శ్రేణిలో ఉంటున్నది. కానీ బారాకు రెండో శ్రేణిలో ఉన్నాడు. నీ వస్తే నేను వస్తాను, నీవు రాకపోతే రాను అన్నట్టుగా ఉన్నాడు. So let us show our willingness to the things of the Lord, for the work of the Lord, and to spend in prayer, and also participate in the prayer time with the church. కాబట్టి సంఘముతో కలిసి సంఘ సహవాసంలో ప్రార్థన కూడి కొరకు, ప్రతి ఒక్క కూడికలో కూడా ప్రతి ఒక్క కార్యము కొరకు పూనుకొన్నట్టు వారమై సిద్ధపడే వారంగా, మరి ఇష్టాన్ని కనపరిచే వారంగా ఉండడానికి ప్రయత్నిస్తాం. May the Lord help us to understand these things in a great way. ఇంకా గొప్ప విధానములో వీటన్నిటిని మనం అర్థం చేసుకున్నట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో మీకు వందనములు చెల్లిస్తున్నాం. మాకు ఇవ్వబడిన మంచి ప్రార్థనా సమయం బట్టి వందనములు, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనములు. దెబోరా వారకు స్తుతిస్తూ పాట పాడారు. మీరు ఇచ్చిన అద్భుతమైన విజయాన్ని బట్టి వందనాలు తండ్రి. మరి వారు చూపించిన ఆ సంసిద్ధతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అలాగున సంసిద్ధులుగా ఉండాలని మాకు బోధిస్తున్నారు, మేల్కొని ఉండాలని బోధిస్తున్నారు. దెబోరా మేల్కొనము, బారాకు మేల్కొనము, మా జీవితంలో ఆ మేల్కొలుపు అనేది అవసరమని మీరు బోధించారు. ప్రార్థనలో మేము మేల్కొని ఉండాలని మీరు మాకు తెలియజేశారు. అలాంటి ప్రార్థనా పనులుగా విజయమును పొందేవారముగా అంటే దానికి సహాయం చేయండి. మరి దెబోరా, యాయేలు మరి ఎంతగానో మరి ఆ సమయంలో విజయానికి కారకులయ్యారు. అటువంటి స్త్రీలను బట్టి స్తుతిస్తూ కనపరుస్తున్నాం. అలాగే మా మధ్యలో మరి మేము కూడా అటువంటి యోధులుగా ఉన్నట్టుకు కావలసిన కృపద ఇచ్చామని ప్రార్థిస్తున్నాం. మరి ఈ ప్రార్థనా సమయం, ప్రార్థన పరిచయం మీరు దీవించమని మీకే సమర్పించుకుంటూ యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.